ఊహించుకోండి, ఒక యువరాజు, సింహాసనానికి అసలు సిసలైన వారసుడు, కాని ప్రాణభయంతో తన గుర్తింపును దాచుకుని బతుకుతున్నాడు. ఎందుకంటే అతని వెనుక ఒక పురాణ ఆయుధం తాలూకు రహస్యముంది. ఆ రహస్యం కోసం అతన్ని క్రూరమైన శక్తులు వేటాడుతున్నాయి. పదండి, నాగరాజ వారసత్వం అనే ఈ అద్భుతమైన కథలోని చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుదాం. అసలు తప్పిపోయిన ఒక యువరాజు చేతిలోనే ఒక పురాణ ఆయుధం యొక్క తాళముంటే ఏమవుతుంది? చూడ్టానికిది చిన్న ప్రశ్నే కావచ్చు, కాని ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం కథ తిరుగుతుంది. ఇది మనల్ని వారసత్వం, విధి అండ్ ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న ప్రమాదం ఇలాంటి ఎన్నో అంశాలతో నిండిన ఒక సాహసయాత్రకు తీసుకువెళ్లనుంది. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక భయంకరమైన, విషాదకరమైన సంఘటనతో. ఉలీ పెవిలియన్లో జరిగిన ఆ ఒక్క సంఘటన ఒక చిన్న పిల్లాడి జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంది, పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. ఇక్కడేం జరిగిందంటే, లూజీ అనే ఒక నమ్మకస్తుడు లీ షింగ్యున్ అనే చిన్నపిల్లాణ్ణి కాపాడటానికి ఒక అపరిచితుడికి అప్పగిస్తాడు. కాని పాపం జువాన్మింగ్ జియావ్ అనే దుష్టశక్తులు వాళ్లని పట్టుకుంటాయి. పురాణ లాంగ్క్వాన్ ఖడ్గం ఎక్కడుందో తెలుసుకోడానికి వాళ్లు లూ యూజీని చంపేస్తారు. సరిగ్గా అదే సమయానికి యాంగ్ షూజీ అనే ఒక మాస్టర్ వచ్చి షింగ్ యున్ని, లూ యూజీ కూతురు లూ లిన్జువాన్ని కాపాడతాడు. చూశారుగా, కళ్లముందే జరిగిన ఈ దారుణం ఆ ఇద్దరు పసిపిల్లల్ని అనాథలుగా మార్చేసింది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. ఇదంతా దేనికోసం? లాంగ్క్వాన్ ఖడ్గం అనే ఆ ఒక్క పురాణ ఆయుధం కోసం. ఈ కథ మొత్తం జియాంగ్హూ అనే ఒక ప్రపంచంలో జరుగుతోంది. అసలు ఈ జియాంగ్హూ అంటే ఏంటి? ఇది కేవలం ఒక ప్లేస్ కాదు, ఇదొక జీవన విధానమనమాట. ఇక్కడ యుద్ధవీరులు, వాళ్ల వర్గాలు, సంచార యోధులు ఉంటారు. వాళ్లకి సొంత నియమాలుంటాయి. గౌరవం, ప్రతిష్ఠ, అధికారం కోసం ప్రాణాలు కూడా పణంగా పెడతారు. సింపుల్గా చెప్పాలంటే జియాంగ్హూలో చట్టం కన్నా, నీతికి, సైన్యం కన్నా యుద్ధ కళలకే ఎక్కువ విలువిస్తారు. సరే, ఇప్పుడు కథలో ఒక చిన్న జంప్. 8 ఏళ్లు ముందుకు వెళ్దాం. ఆనాటి ఆ అనాథ పిల్లలు ఇప్పుడు యువకులుగా మారారు. ప్రపంచానికి దూరంగా పర్వతాల మధ్యలో రహస్యంగా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరి ట్రైనింగ్లో ఒక భలే ట్విస్ట్ ఉంది. వాళ్ల మాస్టర్ యాంగ్ షూజీ లూలిన్ జ్వాన్కేమో అందరి ముందు కత్తిసాము నేర్పిస్తున్నాడు. కాని మన హీరో లీ షింగ్యున్ని మాత్రం నువ్వు వైద్యం నేర్చుకో అని బలవంతం చేస్తున్నాడు. షింగ్యున్కి ఇదస్సలు నచ్చలేదు. అతని లోపల ఒక యోధుడున్నాడు కదా. అందుకే మాస్టర్కి తెలియకుండా రహస్యంగా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇది అతని తిరుగుబాటు స్వభావాన్ని, అతన్లో ఎంత శక్తి దాగి ఉందో మనకి చూపిస్తుంది. ఒకరోజు వాళ్ల మాస్టర్ యాంగ్ షూజీ ఒక విచిత్రమైన పరీక్ష పెడతాడు. చూడ్డానికి చాలా కఠినంగా, ఆల్మోస్ట్ క్రూరంగా ఉంటుంది. లూ లిన్జువాన్ని ఆమె శక్తికి మించి పోరాడేలా చేస్తాడు. ఇది చూసి తట్టుకోలేక లీ షింగ్యూన్ ఆమెను కాపాడ్డానికి తను ఇన్నాళ్లు రహస్యంగా నేర్చుకున్న యుద్ధ విద్యలన్నిటినీ బయటపెట్టేస్తాడు. అయితే ఇదంతా మాస్టర్ ఆడిన నాటకం. వాళ్ళిద్దరిలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికే ఈ కఠినమైన పరీక్ష పెట్టాడు. ఆ సమయంలో షింగ్యూన్ తన మాస్టర్తో అంటాడు, మీరు నన్ను ఎప్పుడూ మీ శిష్యుడిగా చూడనేలేదు అని. చూడండి, ఈ ఒక్క మాటలో అతని బాధ మొత్తం తెలుస్తుంది. ఇన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న ఆవేదన, అపార్థం అంతా బయటకొచ్చింది. తన గురువు తనని ఒక బయటివాడిలానే చూస్తున్నాడని ఫీలయ్యాడు. సరే, ఈ పెద్ద గొడవ తర్వాత ఇక వాళ్ల జీవితం మునుపటిలా ఉండదు. మన హీరోలు వాళ్ల సురక్షితమైన పర్వత జీవితాన్ని వదిలి ప్రమాదాలతో నిండిన ఆ జియాంగ్హూ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. అనుకున్నదే అయ్యింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి వాళ్ల మాస్టర్ యాంగ్షూ జీ అక్కడ లేడు, మాయమైపోయాడు. అతని గదిలో ఒకే ఒక్క క్లూ దొరికింది. అదేంటంటే టిబెటన్ సోల్జర్స్ వ్యాలీ అనే ప్రదేశానికి దారి చూపే ఒక మ్యాప్. తమ మాస్టర్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని వాళ్లు నమ్మారు. ఇంకేముంది, అతన్ని వెతకడానికి వాళ్ళిద్దరూ తమ ఇంటిని వదిలి బయలుదేరారు. ఇక్కడ నుంచే వాళ్ల అసలైన జియాంగ్హూ ప్రయాణం మొదలవుతుంది. అలా వాళ్ల ప్రయాణం మొదలైంది. వాళ్లు మొదటగా చేరుకున్న ప్రదేశం యూజో నగరం. కాని వాళ్లకి తెలీదు, అక్కడొక పెద్ద కుట్ర వాళ్లకోసం ఎదురుచూస్తోందని. అక్కడే వాళ్లు ఊహించని చిక్కుల్లో పడబోతున్నారు. అసలు యూజో నగరంలో ఏం జరుగుతుందంటే అదిప్పుడొక అగ్నిగుండంలో ఉంది. ఎందుకంటే జియాంగ్లోనే చాలా పవర్ఫుల్ అయిన 2 గ్రూపులు, ఒకటి జువాన్మింగ్ జియావో, 2 మ్యాజిక్ స్క్వేర్. 2 కూడా మిలీనియం ఫైర్ ఫంగస్ అనే ఒకే వస్తువు కోసం పోటీపడుతున్నాయి. ఇక మన హీరోలో లీ షింగ్యూన్, లూ లిన్జువాన్
పాపం ఈ గొడవతో ఏ సంబంధం లేకుండా డబ్బు కోసం ఒక పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకుగా నటించడానికి ఒప్పుకుంటారు. అంతే, తెలియకుండానే ఈ పెద్ద కుట్రలో ఇరుక్కుపోయారు. ఇక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ ఫైర్ ఫంగస్ కోసం ఈ గ్రూపులన్నీ ఒకరినొకరు ఎదుర్కొంటాయి. నగరం మొత్తం ఒక పెద్ద యుద్ధరంగంగా మారిపోతుంది. విషం, మోసం, పోరాటం అన్నీ ఒకేసారి. ఇక్కడ జరిగిన దాడి మామూలుది గాదు, ఒక మల్టీ లేయర్ ప్లాన్ అన్మాట. చూడండి, ఫస్ట్ ఈ పెళ్లి ఊరేగింపే ఒక ట్రాప్, ఫంగస్ని దొంగిలించటానికి వచ్చేవాళ్లని పట్టుకోవడానికి వేసిన ప్లాన్. సెకండ్, బ్లాక్ అండ్ వైట్ వూచాంగ్ ఆ ఊరేగింపుపై దాడి చేస్తారు. థర్డ్, అసలు ట్విస్ట్ ఏంటంటే పెళ్లికూతురు వేషంలో ఉన్నది మ్యాజిక్ స్క్వేర్ వర్గానికి చెందిన జీ రూట్ జుయే. ఆమె కూడా ఫంగస్ కోసమే వచ్చింది. ఇక ఫైనల్గా లూ లిన్ జువాన్ వూచాంగ్లను చూసి వాళ్లే తన తండ్రిని చంపారని గుర్తుపట్టి వాళ్లపై దాడి చేస్తుంది. దాంతో ఇష్టం లేకపోయినా లీషింగ్ యూన్ కూడా ఈ గొడవలోకి దిగాల్సి వస్తుంది. చూశారా, ఒకే చోట పగ, పన్నాగం, లక్ష్యం, ఈ మూడింటి మధ్య మన హీరోలు ఇరుక్కుపోయారు. అయితే ఆ భయంకరమైన పోరాటంలో బ్లాక్ అండ్ వైట్ వూచాంగ్ వాళ్ళు షింగ్యూన్పై ది 1000 కార్ప్స్ పామ్ అనే ఒక ప్రాణాంతకమైన విషపు దెబ్బ వేస్తారు. అంతే, కథలో ఇది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. మన హీరో ప్రాణాలిప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఇది స్టోరీలో టెన్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. షింగ్యున్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే లూలిన్ జువాన్ పాపం ఆ విషానికి విరుగుడు కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జాంగ్ జీ ఫ్యాన్ అనే ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చూడ్డానికి ఫుల్ తాగుబోతులా ఉంటాడు. మొదట ఆమెను ఆట పట్టిస్తాడు, కాని ఆ తర్వాత జువాన్మింగ్ జావ్ వాళ్ల నుండి ఆమెను చాలా చాకచక్యంగా కాపాడతాడు. అంతేకాదు, ఆ విషానికి తన దగ్గర మందుందని కూడా చెప్తాడు. అసలితను ఎవరు? పైకి తాగుబోతులా ఉన్నా ఇంత నైపుణ్యం ఎలా వచ్చింది? ఇతను స్నేహితుడా లేక శత్రువా? అతని ఉద్దేశాలేంటో ఎవ్వరికీ అర్థం కాదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లాంగ్క్వాన్ ఖడ్గం ఎక్కడుందో ఇప్పటికీ ఒక రహస్యమే. కొత్త ఇంకా పవర్ఫుల్ శత్రువులు వాళ్ళ వెంటపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన హీరోల ప్రయాణం ఎటువైపు దారితీస్తుంది? షిన్యూన్ ప్రాణాలు దక్కుతాయా? జాంగ్ జీ ఫ్యాన్ నిజంగా వాళ్లకు సహాయం చేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికీ తర్వాతి కథలో మనకు సమాధానం దొరుకుతుంది.